శ్రీయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక బాబు నాకు ఒక వీడియో పంపించాడు, ఇది చూడండి గురుగారు అని. అది చూస్తే ఆ వీడియోలో ఏముందంటే, దిగ్బంధనం చేసిన తర్వాత, నేను జాగ్రత్తగా వినండి, దిగ్బంధనం చేసిన తర్వాత ఇంటి దేవతలు కానీ ఏదో ఒక మంత్ర దేవత కానీ, దిగ్బంధనం ఉంది కదా మరి ఇంటి దేవతలు ఎలా వస్తారు అని. అంటే ఎలా ఉంటుందంటే బిడ్డ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటాయి కదా, ఓనమాలు అంటాం, వర్ణమాల, తర్వాత 1వ తరగతి 2వ తరగతి తెలుగు మీడియాలలో అయితే ఇలా ఉంటాయి. ఈ వీళ్ళకి 1వ తరగతి 2వ తరగతులలో వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, పంతులు గారు ఏం చేస్తూ ఉంటారు, తీరుస్తూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్లోకి ఇంకొక విద్యార్థి వస్తారు. జాగ్రత్తగా ఇక్కడ పిల్లవాడు వినేటువంటి వాళ్ళైతే ఒక లెసన్ చెప్పినప్పుడు ఆ లెసన్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, పంతులు గారు తీరుస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే. అంటే ఈ క్వశ్చన్స్ ఎలాంటి అంటే, ఈ వర్ణమాల 1వ తరగతి 2వ తరగతి సంబంధించినటువంటి క్వశ్చన్. అంటే మీరు ఏం చేస్తారంటే, కొంచెం తెలియగానే ఈ రోజులలో ఈ సోషల్ మీడియా ఎక్కువగా ఉంది కనుక మనకి యూట్యూబ్ చేయడం కూడా సులభం కనుక, ఇక వారికి ఎవరికి ఏ ఆలోచన వస్తే ఇది రైట్ అని చెప్పేసి అనుకుంటూ పెట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైనా ఒక సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, ఆ తర్వాత కొంతకాలం దానికన్నా ఉత్తమమైన పరిష్కారము, ఆ తర్వాత ఉత్తమమైన పరిష్కారాలు దొరుకుతూ ఉండొచ్చు కదా. అంటే ఈ నాలెడ్జ్ అనేటువంటిది సరిగ్గా లేనప్పుడు ఈ ఇబ్బందులు అన్ని కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఉత్పన్న కావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆ వ్యక్తి కొత్తగా ఎంటర్ అయినట్టున్నాడు, సోషల్ మీడియా ఉంది కాబట్టి పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు దిగ్బంధనము దేనికి పనిచేస్తుంది? ఒక ఇంటికి దిగ్బంధనము, దీనినే కోట కట్టడము అంటారు. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే, బయట నుండి చెడు ప్రభావం రాకుండా, నెగటివ్ ఎనర్జీ రాకుండా, ఎవరైనా ప్రయోగాలు కనుక చేస్తే ఆ ప్రయోగాలు ఇంటి లోపలికి రాకుండా పనిచేస్తాయి. దిగ్బంధనము దానికి పనిచేస్తుంది. బయట నుండి ఏది రాకుండా ఉండడానికి ఈ దిగ్బంధనం పనిచేస్తుంది. ఈయన అనుకున్నాడు, అరే దిగ్బంధనం ఉంది కదా, దిగ్బంధనం ఉంటే ఇంటి దేవతల లోపలికి ఎట్లా వస్తారు, అమ్మవారు ఆపదా? ఇది చిన్నపిల్లల క్వశ్చన్ అనమాట. ఒక దిగ్బంధనము ఎలా చేస్తాం మనము? ఒక దిగ్బంధనం చేసేటప్పుడు ఆ దిగ్బంధనం యొక్క శక్తి ఎవరితోనైతే చేస్తామో అది ఎవరికి అనుకూలంగా ఉంటుంది అంటే, మీకు అనుకూలంగా ఉంటుంది. మేము వచ్చి మీ ఇంటికి దిగ్బంధనం కార్యక్రమాన్ని ముగించిన సంకల్పానుసారం మీ పేరు, మీ విధానం అంతా కూడా ఆ ఇంటికి పెట్టడం జరుగుతుంది కనుక ఆ శక్తి మీకు ప్రొటెక్షన్గా ఉండడం జరుగుతుంది. ఇది మొదటిది. రెండవది అంటే, దిగ్బంధనము చెడు రాకుండా ఆపుతుంది. రెండవది ఏంటంటే, మీ ఇంటి దేవతలు ఉంటారు. మీ ఇంటి దేవతలు మీకు ఏం చేస్తారు? డెఫినెట్గా మేలు చేస్తారు. ప్రొటెక్షన్లో వాళ్ళు మీకు కావాల్సింది ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంటి దేవతలు కానీ, ఇట్లా వంశపారంపర్యంగా వచ్చేటువంటి దేవతలు కానీ, ఇష్ట దేవతలు కానీ, మీకు కావాల్సింది సమకూర్చడానికే వాళ్ళు ఉంటారు. సమకూర్చడం అంటే మళ్ళీ చెప్తున్నాను, సమయం వచ్చినప్పుడల్లా చెప్తున్నాను, ప్లేట్లో తీసుకొచ్చి పెట్టేసి ఇక కావాల్సినవి తీసుకునే బిడ్డ అని అన్నారు. అవకాశాలు ఇస్తారు. పట్టుకొని వెళ్ళేటువంటి విధంగా ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది, ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఉంటాయి. వీరు మీకు మేలు చేస్తారు కనుక, మేలు చేసేటువంటి ఏ దేవి దేవతలైనా కూడా అష్టదిగ్బంధనం అడ్డుకోదు. మీరు ఏ విధంగా మీరు దిగ్బంధన చేసిన, సంకల్పం చెప్పి చేసినా, సంకల్పం చెప్పకుండా చేసినా కూడా మీకు మేలు చేసేటువంటి ఇంటి దేవతలు కావచ్చు, ఇష్ట దేవతలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ఆటంకపరచడం అనేది ఉండదు. ఇక మూడవది ఏంటి అంటే, మీరు ఉపాసన చేస్తున్నారు, ఎవరో గురుగారు ఒక మంత్రం ఇచ్చారు, దైవము మంత్రాధీనం కదా, దైవము మంత్రాధీనం కనుక
మంత్రాన్ని మీరు చేస్తున్నప్పుడు మంత్రాది దేవత ఇంటిలోకి రావడం జరుగుతుంది. ఎవరు పిలుస్తున్నారు? మీరు పిలుస్తున్నారు. మీరు పిలుస్తున్నారు కనుక ఆ దిగ్బంధనం అలా చూస్తూ ఉంటుంది. పిలిచేది ఎవరు? మీరు. మంత్రం ద్వారా పిలిచేటువంటి ఏ దేవి దేవతలైనా సరే నీకు దిగ్బంధన దేవత అడ్డుకోజాలదు, అలో చేస్తుంది. తర్వాత ఇంకొక విషయం కూడా మీకు చాలా అర్థం కావడానికి చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఒక ఉపాసకుడు ఒక దేవతా శక్తిని చుట్టూ పెట్టి దిగ్బంధనం చేసుకుని, లేదా ఇంటికి దిగ్బంధనం కనుక ఉంటే ఆ ఇంటిలో ఎవరైనా సరే ఒక పిశాచ సంబంధమైనటువంటి రాక్షస సంబంధమైనటువంటి మంత్ర విధానాన్ని అవలంబించినా కూడా దిగ్బంధన దేవీ దేవత ఏమి అనదు. ఎందుకు? పిలిచేది ఆ వ్యక్తి పిలుస్తున్నాడు, ఆ వ్యక్తికి హక్కు ఉంటుంది. ఆ వ్యక్తి పిలుస్తున్నాడు కనుక ఏమన్నది, ఇన్వైట్ చేస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. దిగ్బంధన పెట్టాడు కానీ ఏం చేస్తున్నాడు? ఆ దేవతను ఆ చెడును మంచిను ఆహ్వానం చేస్తున్నాడు. కనుక ఈయన ఆహ్వానం చేసేటువంటిది దేవత అయినా లేకపోతే చెడు శక్తి అయినా సరే లోపలికి వస్తుంది. ఎప్పుడు వీళ్ళు ఆవాహన చేసుకోవడము, వీళ్ళు దాన్ని పట్టుకొని ఆ పూజలు చేయడం కనుక చేసినట్టయితే అది మాత్రం లోపలికి వస్తుంది. దిగ్బంధనం ఏమీ అనదు. అలా కాకుండా ఎవరైనా సరే ఒక ప్రయోగం చేశారనుకోండి, చెడు ప్రయోగం, ఆపేస్తుంది. అలాగే ఇదే కాదు, ఏదైనా దృష్టి దోషాలు వస్తున్నాయి అనుకోండి, ఆపేస్తుంది. ఎవరైనా కుతంత్రాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నదనుకోండి, ఆపేస్తుంది. మీరు వెళ్ళి ఆ కుట్రలో భాగస్వాములు అయిపోతే, లేదా అమాయకంగా వారిలో పడిపోతే కర్మ సిద్ధాంతం ఉంది కదా, దానికి మనం ఏం చేయలేం. మీరు ఎంత ఉపాసన పరులైనా సరే ఎవరైనా జాలి కోల్పోయేటువంటి మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని చీటింగ్ చేసేటువంటి విధంగా ఉంటే లోపల ఆ దేవి లేదా దేవత మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. దూరం పెట్టు అని చెప్పేసి మీకు వస్తుంది. మీరు పట్టించుకోకుండా ఏదోలే అని చెప్పేసి మీరు జాలి పడితే వాడు 10-15 లక్షలు తీసేసుకోనో, లేకపోతే వాడి బిజినెస్ లో మిమ్మల్ని పార్ట్నర్గా చేర్పించుకోనో, ఇక లేకపోతే షూరిటీ సంతకాలు పెట్టించేసుకోనో మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తాం. అమ్మవారు ఏదో సందర్భంలో హెచ్చరించడం జరుగుతుంది. అది ఉపాసన పరులై ఉండి మీరు సిస్టమేటిక్గా ఉంటే చాలా సులభంగా అర్థమవుతుంది. అర్థమైన దాన్ని ఆచరించాలి. నేను కొంతమందికి చెప్తూ ఉంటాను, అలా చేయకండి అమ్మా, అలా చేయకూడదు బిడ్డ, అలా చేయగల నాయన అని చెప్తారు. కానీ వాళ్ళకు ఉండేటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో, ఆ జాలి గుణం కావచ్చు, లేకపోతే ఆ నరనరాన జీర్ణించుకుపోయినటువంటి ఆ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అలా వెళ్ళిపోవడం మూలాన వాళ్ళ సమస్యలలో కొత్తగా ఇరుకోవడం అనేది జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరు మీ దిగ్బంధన శక్తి ఏదైతే ఉంటుందో మీరు పిలిచే దేవత లోపలికి వస్తుంది. అలాగే ఇంటి దేవతలకు కానీ, కుల దేవతలకు కానీ, వంశ దేవతలకు కానీ, ఇష్ట దేవతలకు కానీ ఎలాంటి ఆటంకం అనేటువంటిది ఉండదు. సో వాళ్ళు హ్యాపీగా రావడము జరుగుతుంది. చెడుని మాత్రం దిగ్బంధనం అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందరికీ బ్లెస్సింగ్స్.